ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ గ్రీన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. బుక్కాపురంలో గొట్టిపాటి సత్యనారాయణ కుమార్తె నూతన వస్త్ర బహుకరణ. హాజరైన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్. ప్రధాన రోడ్లపై ఏర్పాటు చేసిన గ్రీన్ షెడ్ నెట్స్. మున్సిపాలిటీ సేవలను అభినందిస్తున్న పౌరులు. సొలసలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ప్రారంభించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. చిలకలూరిపేట పట్టణాన్ని పరిసరాల పరిశుభ్రతలో ముందంజలో ఉంచాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్లో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటు దశలో సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఆయన సాయాలకు అనుగుణంగా అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబుతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఓకే సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం అధినేత క్లీన్ స్వీప్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. మే 23 నుంచి జూన్ 20 వరకు 4 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించడం జరిగింది. ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. కొత్త ప్రభుత్వమే చేయాలి అని అనుకోకుండా ఇది నా బాధ్యత అనుకొని ఎవరు ఉండేటువంటి పరిసరాలు వారు పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి దాంట్లో భాగస్వాములు అయినప్పుడు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండటానికి, అంటువ్యాధుల బారిన పడకుండా ఉండేటువంటి దానికి పరిశుభ్రమైనటువంటి చిలకలూరుపేటను ఏ విధంగా తయారు చేయాలనుకుంటామో ఆ విధంగా పరిశుభ్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేసేటువంటి దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇది నా బాధ్యత అనేటువంటి విధంగా స్వీకరించాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఎండలు బాగా రాబోయే 4-5 రోజులు ఎండలు తీవ్రతగా ఉంటాయనేటువంటిది వాతావరణ పరిశోధన శాఖ వాళ్ళు పదే ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండమంటున్నారు, జాగ్రత్తగా ఉండమంటున్నారు. 11 నుంచి 4 మంది బయటికి రావద్దని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఏదైతే వాతావరణ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశోధన వాళ్ళు ఇస్తున్నారో దాన్ని అందరూ
ఆచరించి అనుసరించి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. సన్స్ట్రోక్ వడదెబ్బకు ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామ వాస్తవ్యులు గొట్టిపాటి సత్యనారాయణ కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక వారి స్వగృహం నందు జరిగింది. ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. చిన్నారి సుప్రియను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్ తో పాటు షేక్ మునీర్, సాంబశివరావు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని తుర్లపాడు మేజూర్ సాగునీటి సరఫరా సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు నెల్లూరి రామారావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే శనివారం ఎండుగుంపాలెం గ్రామంలో నిర్వహించిన పెద్ద కర్మ కార్యక్రమంలో శివశక్తి గ్రూప్ సంస్థల చైర్మన్ నందిగం శ్రీనివాసరావు, మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర నాయకులు దగ్గుమల్లి సాంబశివరావు, గట్టినేని రమేష్, దగ్గుమల్లి వెంకటేశ్వర్లు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొని రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పట్టణంలోని సాంబశివనగర్ వాస్తవ్యులు సానం రామాంజనేయులు కుమార్ని వివాహం పట్టణంలోని సియోను ప్రార్థనా మందిరంలో శనివారం జరిగింది. ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ సతీ సమేతంగా హాజరయ్యారు. నూతన వధూవరులు ప్రసన్న కుమార్, దివ్యలను మరి రాజశేఖర్ దంపతులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు గేరా సురేంద్రనాథ్, గేరా రవీంద్రనాథ్, పుల్లగూర ఆనంద్ తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా లీలావతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లావు సుష్మా శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముందుగా ప్రత్తిపాటి పుల్లారావుకు లీలావతి హాస్పిటల్స్ తరపున ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుష్మా మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినాన్ని పురస్కరించుకుని వారి కుమారుడు ప్రత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో ఈ మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కంటి చుక్కల మందులు, క్యాట్రాక్ట్, కంటి శుక్లాలు, ఆపరేషన్లు మరియు రెటీనాకు సంబంధించిన అత్యాధునిక పరీక్షలకు పూర్తి ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. దాదాపు ₹1,00,000కు పైగా ఖరీదైన అత్యాధునిక కంటి వైద్య చికిత్సలను ఈ శిబిరం ద్వారా ఉచితంగా అందించడం జరుగుతుందని, కావున చిలకలూరిపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రజాసేవలో నిరంతరం ముందుంటూ ఇటువంటి ఉచిత వైద్య సేవలను అందిస్తున్న ప్రత్తిపాటి పుల్లారావును అభినందిస్తూ భవిష్యత్తులో వారు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని డాక్టర్ లావు సుష్మా తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సుష్మా లావు, లీలావతి హాస్పిటల్స్, చిలకలూరుపేట నుండి. ఇప్పటికి 4 పర్యాయాలు చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికై ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్న మన ప్రీతం నాయకులు, మాజీ మంత్రివర్యులు అయిన ప్రత్తిపాటి పుల్లారావు గారికి మా లీలావతి హాస్పిటల్స్ తరపున ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు గారు, వారి తనయులు ప్రత్తిపాటి శరత్ గారి ఆధ్వర్యంలో ప్రముఖ కంటి వైద్యశాల శంకర్ కంటి వైద్యశాల సహకారంతో ఈ నెల 29వ తారీఖున 43వ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారండి. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటికి సంబంధించి చుక్లాలు, క్యాట్రాక్ట్ ఆపరేషన్లు అని, రెటీనాకు సంబంధించి పరీక్షలు, అన్ని కంటికి సంబంధించిన పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందించబడుతున్నాయండి. దాదాపు ₹1,00,000కు పైగా అయ్యే అత్యాధునిక వైద్య చికిత్సలన్నీ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది.
కాబట్టి ఈ చిలకలూరుపేట మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సదావకాశాన్ని ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి సేవలు అందిస్తున్న ప్రతిపాటి పుల్లారావు గారిని అభినందిస్తూ ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో నిర్వహించాలని కోరుకుంటూ మీ డాక్టర్ సుష్మా లావు, లీలావతి హాస్పిటల్స్, చిలకలూరుపేట. థ్యాంక్ యూ. ఎండ తీవ్రత, వడగాలుల నుంచి ప్రజలను రక్షించడానికి మున్సిపల్ అధికారులు రోడ్లపై గ్రీన్ షెడ్ నెట్లు ఏర్పాటు చేశామని మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీం తెలిపారు. చిలకలూరిపేటలోని ఎన్ఆర్టీ సెంటర్, అడ్డరోడ్డు సెంటర్, 3 అన్నా క్యాంటీన్ల వద్ద గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేశారు. ఎండ వేడిమిని భరించలేక వాహనదారులు కాస్త ప్రశాంతంగా ఉండి ట్రాఫిక్ రూల్స్ పాటించేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ టెంట్లు కేవలం వాహనదారులకే కాక ఎండలో నడిచే సామాన్య ప్రజలకు కూడా ఉపయోగపడతాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ నెల్లూరి రామారావు ఇటీవల కాలం చేశారు. శనివారం వారి పెద్దకర్మ కార్యక్రమం నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామంలోని వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. శారీరక వ్యాయామం మానసిక ప్రశాంతతతో మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని, మందుల వాడకం, వైద్య సేవలతో పని లేకుండానే ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించవచ్చని శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సూచించారు. శనివారం ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలోని చెరువు కట్టపై రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో 4 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ను స్థానిక నాయకులతో కలిసి ప్రతిపాటి లాంఛనంగా ప్రారంభించారు. రోటరీ క్లబ్ సభ్యులు స్థానికులతో కలిసి కాసేపు జిమ్ లో వ్యాయామం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కొండవీడు ఘాట్ రోడ్డును జాతీయ రహదారికి అనుసంధానిస్తూ త్వరలోనే నూతన రోడ్డు మార్గం ఏర్పడనుందని ప్రతిపాటి చెప్పారు. కొత్త రహదారి నిర్మాణ వివరాలు, అంచనా వ్యయం సమాచారాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తాను కేంద్ర మంత్రి గడ్కరీకి అందజేశామన్నారు. కేంద్రం నుంచి నిధులు, పరిపాలన అనుమతి లభిస్తే ముఖ్యమంత్రి ఎప్పటి నుంచో నిర్మించాలనుకుంటున్న చౌడవరం టన్నెల్ నిర్మాణం కూడా పూర్తవుతుందన్నారు. జాతీయ రహదారి నుంచి నేరుగా రోడ్డు అందుబాటులోకి వస్తే కొండవీడు కోటకు పూర్వ వైభవం లభిస్తుందన్నారు. గతంలో ఎడ్లపాడు మండలంలో ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉండేవని, కూటమి ప్రభుత్వం వచ్చాకే అన్ని రోడ్లను అద్దాలా తీర్చిదిద్దిందన్నారు. రోటరీ క్లబ్ నిర్వాహకులతో పాటు గ్రామ నాయకులు వీరారెడ్డి తదితరుల కృషి వల్లే సొలస గ్రామస్తులకు మంచి వ్యాయామశాల అందుబాటులోకి వచ్చిందన్నారు. సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ను కులమతాలు, పార్టీలకు అతీతంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. 27, 28 తేదీలో వర్చువల్ గా నిర్వహించే మహానాడుని అన్ని గ్రామాల ప్రజలు విజయవంతం చేయాలని ప్రతిపాటి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్, రోటరీ సభ్యులు వాసిరెడ్డి బాలకోటిరెడ్డి, ఉప్పుటూరి ప్రసాద్, బోడే రామసుబ్బారావు, చిలుకూరి శ్రీనివాసరావు, కళ్యాణ్, అడుసుమల్లి మోహన్ రావు, సాంబశివరావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ చలివేంద్రం కొనసాగుతుంది. 11 గంటల నుండి 1 గంట వరకు ఈ పంపిణీ జరుగుతుంది. దాదాపు 1000 మంది బాటసారులు, ద్విచక్ర వాహనదారులు వినియోగించుకుంటున్నట్టు కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి చేపూరి కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం నుంచి, అలాగే వెంకటేశ్వర కళ్యాణ మండపం నుంచి ఏదైతే సేవా కార్యక్రమాల్లో ముందుంటారో ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ నెల రోజుల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం ఎంతో హర్షించదగిన విషయం. వారిని భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తూ ఉన్నాం. ఎస్ఎస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.